యాంటిసిపేటరీ బెయిల్, ఇంటీరియం బెయిల్ వారికి ఇస్తూ వారి పాస్పోర్ట్లందరినీ సరెండర్ చేయమన్నారు 48 గంటల్లో. అందుకని లేళ్లప్పిరెడ్డి గారు, జోగి రమేష్ గారు, తలసిల్ రఘురామ్ గారు, దేవినేని అవినాష్ గారు, గవాస్కర్ గారు ఈరోజు పాస్పోర్ట్లు సరెండర్ చేయడానికి వచ్చారు. వాళ్ళని 35 క్వశ్చన్ల వరకు అడిగారు. ప్రతి క్వశ్చన్కి కూడా వీరు ఆన్సర్ చెప్పారు. అవన్నీ రిటర్న్గా వారు రాసుకోవడం చేయడం జరిగింది. వారికి విచారణకి సహకరిస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ విచారణకి పిలవాల్సి వస్తుంది. అక్టోబర్ 21కి వాయిదా పడింది కాబట్టి ఈ మధ్యలో ఎన్నిసార్లు పిలిచినా మీరు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు. పోలీసుల్లో అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా వీళ్ళు ఆన్సర్ చేశారు. పోలీసులు వీళ్ళందరినీ కూడా పదే అడిగిన క్వశ్చన్ అడుగుతూ విసిగించారు, చేశారు. అయినా సరే నిందితులు అందరూ కూడా ఎవరైతే వీళ్ళు ఉన్నారో నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా వారి విచారణకి పూర్తిగా సహకరించారు. మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పారు. అందరూ పాస్పోర్ట్లు సరెండర్ చేశారు. సెల్ ఫోన్లో అడిగితే చట్ట ప్రకారం మేము నడుచుకుంటాము, చట్ట ప్రకారం కోర్టు కనుక ఇవ్వమని చెప్తే మేము ఇస్తాము. ప్రస్తుతానికి పాస్పోర్ట్లే ఇవ్వమంది కాబట్టి సుప్రీంకోర్టు మేము పాస్పోర్ట్లే ఇచ్చామని చెప్పారు. అదే సెల్ ఫోన్లు కూడా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు వారు కనుక ఆజ్ఞాపిస్తే కనుక అది ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అది ఆర్టికల్ 20 క్లాస్ 3 ప్రకారము ముద్దాయి సైలెంట్గా ఉండే అవకాశం ఉంది. తనకు గుర్తు లేకపోతే గుర్తు లేదని చెప్పచ్చు. ప్రతి దాంట్లో కూడా పోలీసులు అడిగిన క్వశ్చన్ రిపీటెడ్గానే ఉన్నాయే తప్ప ఆ రోజు మీరు ఎక్కడున్నారు అంటే ఎక్కడున్నారో ఆ ప్లేసులు చెప్పారు. తెలీదు అని చెప్పి ఎంతమందితో ఎన్నిసార్లు ఆ రోజు ఫోన్ మాట్లాడారు అంటే మీకు కూడా ఎవరికి గుర్తుండదు. అట్లాంటి విషయానికి గుర్తు లేదన్నారు. ఎందుకంటే ఒక మనిషి ఆ రోజు ఎవరెవరితో మాట్లాడారో, ఎంతమంది మాట్లాడారో 4 ఏళ్ల క్రితం కేసులో చెప్పాలంటే కష్టం కాబట్టి అట్లాంటి కొన్ని క్వశ్చన్లకి ఇది గుర్తు లేదని చెప్పారే తప్ప మిగతా అన్ని క్వశ్చన్లకి స్పష్టమైన సమాధానాలు వాళ్ళు ఇవ్వటం జరిగింది. వారు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద నిరసన చేయడానికి వెళ్ళిన దాంట్లోనే వారు ఉన్నారే తప్ప టీడీపీ పార్టీ ఆఫీస్ కేసులో వారు ఎక్కడా లేరు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారండి.